అంబులెన్స్ అయితే ఆగిపోయిన దృశ్యాలు మనం చూడవచ్చు ట్రాఫిక్ జామ్ వల్ల. అసలు 108కి వెళ్తానికి లేదు, 2-3 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్, వెనక్కి తిరగాల్సిన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బృహస్పతి గారు అయితే మాట్లాడుతున్నారు, విందాం. మాట్లాడు. మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక మణుగూరు సరిహద్దుల ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ దౌర్భాగ్యం చూడండి ఒకసారి ఎంత ఇది ఉందో, కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఇసుక లారీల వాళ్ళ తప్పు, లారీలు తప్పని ఎక్కడ మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు విశిష్టారీతిగా డీడీలు పెట్టడం వల్ల అమాయకమైన పాప లారీ డ్రైవర్లు బుక్ చేస్తారు. ఇక్కడ కరోనా 108 కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది, దాంట్లో పేషెంట్లు ఉండే పరిస్థితి, దాంట్లో పేషెంట్లు ఉన్నారు. 108 ఇరకపోయింది. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు ఏం చేస్తారు, చిన్న వాటికి ఆర్టీఐ అధికారులు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం చలానాలు విధిస్తామని చెప్పి ఆర్టీఐ అధికారులు ఏం చేస్తారు, పాపం రేపు పొద్దున వచ్చి అమాయకమైన లారీ డ్రైవర్లను కొడతారు. అమాయకమైన లారీ డ్రైవర్లని వాళ్ళు పేదలు, బీసీలు, ఎస్సీలు, ఓసీ పేద తరగతి చెందిన లారీ డ్రైవర్లు ఉంటారు. ఆ లారీ డ్రైవర్లు మాత్రం కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ ఇసుక రాంపాలను ఎందుకు డ్రైవర్ మీద నిల్చోబెట్టరు అడుగుతున్నా. ఇసుక రాంపాల నుంచి నిర్వాహకులు ఏం చేస్తారు, ఇక్కడ ఇంత విచ్చలవిడిగా ఎవరు డీడీలు ఏమన్నారు వాళ్ళు పాపం అమాయకమైన లారీ డ్రైవర్లకు తెలియక డీడీలు బుక్ చేసుకుంటారు. పాపం వాళ్ళు తప్పే ఉంది చెప్పు. దాంట్లో కిలోమీటర్ మేర ఇక్కడ ఆగిపోయినాయి. దాంట్లో పేషెంట్ ఏం కావాలా, ఆల్రెడీ ఒక ప్రాణం పోవడం చూసినాం. 1 నెల క్రితం ఒక ప్రాణం పోవటాన్ని మనం చూసినాం బ్రిడ్జి మీద. అలా ఎన్ని ప్రాణాలు పోవడం ఇక్కడ మనం చూడాలా, ఇంకెన్ని ప్రాణాలు పోతే ఇక్కడ వీళ్ళ ధనదాహం తీరుద్ది. అసలు ఎవడేమన్నాడు ఇచ్చిన డీడీలు, ఎన్ని అనుమతుంటే అని తీసుకోవాలి. అసలు రోడ్లే లేవు. ఇది ఏజెన్సీ ప్రాంతం, 1/70 ప్రాంతం, గిరిజన ప్రాంతం. అమాయకమైన గిరిజనులకి ఇసుక ర్యాంపులు ఇస్తుంది ప్రభుత్వం. అమాయకమైన గిరిజనులకు ఉన్న రైజింగ్ కాంట్రాక్టర్లు ఈ దోపిడీ లక్ష్యంగా ఈ యొక్క దోపిడీని చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఎంతగానం పాపం రేపు చూసాం, మొన్న గతంలో వచ్చి సిఐ గారు లారీ డ్రైవర్ను కొట్టినరు. అలా ఎందుకు లారీ డ్రైవర్ను కొడితే ఏమవుతుంది, వాళ్ళ తప్పే ఉంది పాపం. పార్కింగ్ చూపియాలా, పార్కింగ్ చూపియని వారి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలా. వీలైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు నమోదు చేయాలా. వీలైతే 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష చేయాలి ర్యాంప్ రైజింగ్ కాంట్రాక్టర్లకి. రేపు పొద్దున ఏ సెక్షన్ల ప్రకారం అమలు చేయాలో కూడా సెక్షన్స్ మీకు తెలియజేస్తాం. రోడ్డు బ్లాక్ చేస్తే ఇక్కడ 108 ఆగిపోయే పరిస్థితుంది. దీనికి ఎలా దారి చూపిస్తారో, ఎలా పోలీసులు దారి చూపిస్తారో తెలియాల్సి ఉంది. సార్ మీ దగ్గర అంబులెన్స్ సర్వీస్ సార్ మీదే పేషెంట్లు ఉన్నారా సార్? పేషెంట్ లేరు. ఇప్పుడు పేషెంట్ ఫోన్ వస్తేనే పోతాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వెళ్తున్నారు. ఎక్కడ సార్? నీ మొబైల్ ఇప్పుడు కాదు వచ్చింది, మేము గంట అయితే వచ్చేసా 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇంకా గంట నుంచి మేము ఇక్కడ ఆగి ఉన్నాం. పేషెంట్ 1 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దీని మీద నియంత్రణ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అసలు రోడ్డా లేకపోతే ఏమన్నా లారీల ఆఫీస్ లాగా ఉందని చెప్తే మాకు ఒక రోడ్ లాగా కనపట్లేదు. చూస్తాను అసలు ఏదో లారీలో కంపెనీ లాగా ఉంది. మీది ఎక్కడమ్మా? అసలు 100 డైలీ చేసిన పోలీసు రెస్పాన్స్ మరి ఆ పేరుకు 100 ఎందుకు పెట్టినట్టు మరి? 3 సార్లు అంటే 100 ఒకటి పక్కన చచ్చిపోయిన ఒక అబ్దేమో, అంటే ఒకటి పక్కన చచ్చిపోవాలి, 0 అయిపోవాలి. అంటే గంటన్నర నుంచి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామండి. అసలు ఎవరు తప్పుకోవట్లేదు, ఎవరు మా మాట వినట్లేదు. ఇప్పుడు మినిమం రైజింగ్ కాంట్రాక్టర్స్ పార్కింగ్ చూసి మిస్ తర్వాత ఇవ్వాలా. పార్కింగ్ లేకుండా పాప అమాయకమైన లారీ డ్రైవర్ ఇంకా బలి చేస్తారు. లారీ డ్రైవర్ తప్పనొద్దు. ఇక్కడ మనం వాళ్ళకి పార్కింగ్ చూపిస్తే అక్కడ పెట్టుకుంటారు కదా. ఇప్పుడు పార్కింగ్ చూపే రైజింగ్ కాంట్రాక్టర్లు అంతా 100 ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి పెట్టట్లేదు. ఎటువంటి రెస్పాన్స్ లేదు. 3 సార్లు రెస్పాన్స్ లేదు. మేము కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఫోన్ చేయండి. అదే 100కి మేము అసలు 100 సెక్షన్ ఉందా లేదా, అసలు పనిచేస్తుందా లేదా, పట్టించుకోరా సార్? ఇప్పుడు మీడియా పరంగా నేను చేస్తానా, అసలు 100 నెంబర్ ఉందా లేదా? సార్ నమస్తే సార్. సార్ నేను నవ తెలంగాణ రిపోర్టర్ సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సార్. సార్ పినపాక నుంచి మణుగూరు వరకు సుమారు 12 కిలోమీటర్ల లారీలు ఆగిపోయినాయి సార్. అసలు మీకు వీడియోలు కూడా పంపిస్తాం. అసలు 108 ఆగిపోయింది సార్. పేషెంట్ అంటున్నాడు, ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది నెల క్రితం.
మణుగూరు సార్, మణుగూరు పోలీస్ స్టేషన్. మణుగూరు పోలీస్ స్టేషన్ సార్, పరిధి మణుగూరు, పినపాకి దగ్గరలో ఉంటుంది. సార్ ఇప్పుడు కనుక మణుగూరు పోలీసు వాళ్ళు వచ్చినా కూడా లోపల గంట పట్టింది. ఇంచుమించు 12 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ సార్. అసలు మనిషి వాళ్ళు నడిచి వచ్చే పరిస్థితి. మొత్తం లారీలే అండి, అదర్ వెహికల్ కొన్ని ఉన్నాయి సార్. సార్ ఎందుకంటే సార్ గతంలో ఒక ప్రాణం పోయింది సార్, ఈ పిఎస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రాణం పోయింది. ఓకే సార్, ఎందుకంటే సార్ కొంచెం సమస్య కొంచెం సీరియస్ తీసుకోండి సార్. ఎందుకంటే ఈ రైజింగ్ కాంట్రాక్టర్లకి మీ ఇబ్బంది పడుతున్నా మా ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మీరు 1000కి 2000 నెలకు 5000 వాళ్ళకే ఉందండి. లక్షల జీతాలు వస్తారు, ఏసీ రూమ్స్ ఉన్నాయి, లగ్జరీస్ కార్లు ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి ఆర్ట్ నుంచి మణుగూరు నుంచి ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం లగ్జరీస్ కార్లు ఇచ్చింది, ఏసీలు ఇచ్చింది. వాళ్ళకి లగ్జరీస్ గా ఏసీ కార్లు ఇచ్చింది. 3 సార్లు చేసిన. ఇప్పుడు మీరేందండి కొత్త గుడి కోసం 2000 కోసం రోడ్డు పడ్డారు. ఆ 2000 వచ్చి కొడితే ఏమవుతుంది? ఆ రైజింగ్ కాంట్రాక్టర్ కోట్లు సంపాదిస్తాడు. వాడిని కొట్టాలా? అసలు వాళ్ళ డ్రైవర్ మీద కూర్చోబెట్టాలా ముందు రైజింగ్ కాంట్రాక్టర్? లోపల ర్యాంప్ పెట్టుకోవాలి వాళ్ళు, లేదు లారీ పెట్టాడు లాగియాలి. తక్కువ పెట్టుకోవాలి. 3 సార్లు పోయినా ఒక్క రాలేదు. మొన్న ప్రాణం పోయింది ఇదే గుట్ట మీద, నిస్కారం చచ్చిపోయాడు ప్లాంట్ ఒక అబ్బాయి. 12 గంటల నుంచి మాకు చెప్పారు అటు ఇటు మణుగూరు పోయి తిప్పురాలే, మళ్ళీ పోయి ఇప్పుడు ఇచ్చేది చూస్తేనో డీసెల్టింగ్ అంటారు. డీసెల్టింగ్ అసలు పర్మిషన్ ఏజెన్సీలు అడిగితే అర్థం కావట్లేదు. ఇది 1/7 ప్రాంతం, గిరిజనులు ఉండే ప్రాంతం. అన్న మంచి చచ్చిపోయినా నెట్టే అక్కడ గిరిజన ప్రాంతం పోతే వస్తుందా? చనిపోయి ఎత్తుకుపోయినా చనిపోయింది ప్రాణం దక్కలేదు. ఇక్కడ ఉందా? ఇప్పుడు ఎమర్జెన్సీ పోవాలి అంబులెన్స్ కూడా అది. ఇదేం దాందాహం, ఇది ఎక్కడ పాపం? ఉన్నది చిన్న రోడ్డు, ఈ లారీలు చూడండి, చూపించే ప్రయత్నం చేయండి. అస్సలు మొత్తం ఇప్పుడు త్రిబుల్ రోడ్ అయినాయి. ఈ లారీ వెళ్ళిపోతే ఏ విధంగా పోవాలి ఇది? లారీ వెళ్ళిపోతే క్లియర్ అయింది. కాదండి, ఆర్టీసీ బస్ ఉంది. ఆర్టీసీ బస్ ఉంది. నేను క్రాస్ కొట్టుకుని ఇక్కడికి వచ్చిన. నేను కొట్టుకుని ఇక్కడికి వచ్చిన. ఆర్టీసీ బస్ కూడా అయిపోయింది మధ్యలో. 2 అయినా 100 పోయితే 3 సార్లు దాన్ని ఇప్పుడు ఏం చేయాలా? లేదు మనందరం లేపు, అది ఆటో అయితే మనం 20 మంది లేపుతాం.